శబల భోజనాల పండగకి ఆహ్వానం. పద్మశ్రీ శ్రీ సుభాష్ పాలేకర్ ఆశీస్సులతో ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులు అయిన శ్రీ విజయరామ్ గారి సారథ్యంలో ప్రకృతి వ్యవసాయ సాధకులు నిర్వహించుకునే ఒక పవిత్రమైన భోజనాల పండగకు మా ఆహ్వానం. విశాఖపట్నం సింహాచలం దేవస్థానం కొత్త గోశాల కృష్ణాపురం ఆవరణంలో జరుగుతున్నటువంటి ఈ పండగకు ప్రకృతి ప్రేమికులకు అందరికీ ఇదే మా ఆహ్వానం. కేవలం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో వండి వడ్డించే ఒక పండగ. పూర్వం గ్రామీణ వాతావరణాన్ని తలపించే ఒక ఉత్సవం. జీవన విద్య నైపుణ్యాలను, వృత్తులను, కళలను ఆవిష్కరించే ఒక వేదికయే శబల. ప్లాస్టిక్కు దూరంగా పర్యావరణానికి హాని చేయని ఒక యజ్ఞమే మా శబల. వశిష్ఠుని ఆశ్రమంలో ఉన్న కామధేనువు అనే గోమాత పుత్రికే ఈ శబల. అందుకే అయినది ఈ పండగ శబల భోజనాల పండగ. ఒక్కసారి అందరం ఈ పండగ వాతావరణాన్ని చూసి తరిద్దాం రండి. శ్రీరామ్ శబల భోజన పండుగలకి స్వాగతం. ఈరోజు మధ్యాహ్న భోజనానికి సంబంధించి దేశీ విత్తనాలతో పండించిన వంటకాల గురించి చెప్దాం అనుకుంటున్నాం. ఇది కాలాబట్టి అనే బ్లాక్ రైస్ నల్ల బియ్యంతో చేసిన పొంగల్. ఇది చిట్టుముత్యాలు అంటామండి. చిట్టుముత్యాలు అనేది బాస్మతిలా ఒక సువాసన దాంతో చేసిన పలావ్. ఇది పెరుగు ఉల్లి చట్నీ, పనసకాయ కూర అండి, సొరకాయ ములక్కాడ పులుసు, దేశీ ఆవు నెయ్యి, మామిడి అల్లం పచ్చడి, దేశీ పెరుగు, తర్మాన్ అన్నం బహురూపితో చేస్తుంది. బహురూపి అనే సొరకాయ పులుసు కదా, సొరకాయ మునక్కాడ పులుసు, బహురూపి అన్నం అండి. ఇది సొరకాయ మునక్కాడ పులుసు. అంతే. నవర అనే ఎర్ర బియ్యంతో చేసిన అన్నం. ఇది మీకు అందరికీ తెలిసిందే. చాలా సుగుణాలు, మెడిసినల్ రైస్ అంటాం దీన్ని. అదే బోత్ మస్కులర్ అండ్ న్యూరో, తర్వాత అంటే మనకి నరాలకు సంబంధించినవని లేకపోతే కండరాలకు సంబంధించినవని అన్నింటికి చాలా బాగా పనిచేస్తుంది. డయాబెటిక్ రైస్ అని కూడా అంటాం. ఇది ఆ రైస్ నివారణ. ఈ డయాబెటిక్ నివారణ కూడా సర్వరోగ నివారణ అండి. ఇది నవర అనేది చాలా సుగుణాలు, ఒకటి కాదు చాలా రకాలుగా ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఎందుకని అంటే డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ కంట్రోల్లో పెడుతుంది, బీపీ కంట్రోల్లో పెడుతుంది. కీలు నొప్పులు, కండరాల నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా, కీలువాతం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేసే ఒక అద్భుతమైన దేశీ విత్తనం అండి. ఇది కేరళ నుంచి చక్కగా మన దేశంలో పండిన ఒక మంచి రైస్ ఇది. ఓకే,
పిండి వడియాలండి, అంటే నువ్వుల పిండి, తెలగపిండి అంటాం కదా, దాంతో చేసిన వడియాలు ఇవి. ఇదంతా మంచినీరండి. ఇలా మంచినీటిని మట్టి కుండలలో పెట్టి అందిస్తారు. ఇక్కడ వాటర్ బాటిల్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ ఉండవు. చూసారా, ఇది కొన్ని సహజ పద్ధతుల్లో దీన్ని ఆల్కలిన్ వాటర్గా తయారు చేసి ఇలా గ్లాసుల్లో పోసి మన భోజనాలకు వచ్చినటువంటి అతిథులకు సహజ సిద్ధంగా ఇవ్వడం జరుగుతుంది. నమస్తే అండి, నా పేరు సంపత్. మాది పలాస దగ్గర పాతపెట్టది అండి. మాది శ్రీకాకుళం జిల్లా. నేను ఇక్కడికి న్యాచురల్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడానికి, అలానే ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతుని కలుసుకోవడానికి వచ్చాను. ఇక్కడ చాలామంది రైతులు వచ్చారండి. వాళ్ళు పండించే విధానం అండ్ వాళ్ళు పండించే పంటలు అన్నీ చూపిస్తున్నారు. ఒక రైతుగా మనం ఏమైనా స్టార్ట్ చేయాలంటే ఇక్కడ వాళ్ళతో మనకి కాంటాక్ట్స్ పెరుగుతాయి. దాని ద్వారా మన 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 హెల్త్ని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హెల్త్ని కాపాడుకోవచ్చు. ఇక్కడ భోజనాల పండగ అన్నారు. భోజనాలు అన్నీ కొత్తగా అంటే మనకి కొత్త, కానీ పాత అలవాటులు, పాత ఫుడ్ బాగున్నాయండి అన్నీ. నమస్తే అండి. పేరైతే అపర్ణ. నేను నరవ గ్రామం నుంచి వచ్చాను. ఫుడ్ అయితే మేము ఎప్పుడు తిన్నట్లేదు, చాలా కొత్తగా ఉంది. ఈ ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా న్యాచురల్ గా చాలా బాగుంది. మేము కూడా ఎలా తినడానికి మేము ట్రై చేస్తాం. అందులో ఏ ఐటమ్స్ బాగున్నాయి నీకు నచ్చినవి? అటుకులతో చేశారు కదా, అది చాలా బాగుంది. చేసిన పులిహోర అది చాలా బాగుంది. ఇంకా ఇంకా పచ్చడి చాలా బాగుంది. పచ్చడి దేంతో చేశారు తెలుసా? మామిడికాయ, అల్లము అవి తగులు. మామిడి అల్లం, మామిడికాయ ప్లస్ అల్లము, మామిడి అల్లం. మామిడి అల్లం అనేది ఒకటి ఉంటుంది అల్లం, దాంతో చేసింది. చాలా బాగుంది. బ్లాక్ నల్లగా ఉండే పాయసం చాలా బాగుంది. అది దేంతో చేశారో తెలుసా? బ్లాక్ రైస్ తో చేశారు. వెరీ గుడ్. దాని పేరు పరవన్నం. కాలాబట్. గుర్తుంచుకో, కాలాబట్. ఓకే. నా పేరు పద్మజ తీతందారా. పోయిన సంవత్సరం సభలా కార్యక్రమంకి వచ్చాను. మామూలుగా ఏంటో జరుగుతుంది అనుకుని వచ్చాను. ఈసారి నేను ఈ ప్రోగ్రామ్ అయింది ఫేస్బుక్లో చూశాను. డేటు నేను ఈస్ట్ గోదావరి రామచంద్రపురంలో ఉన్నప్పుడు చూశాను. వెంటనే బయలుదేరి ప్రోగ్రాంకి ఎట్టి పరిస్థితుల్లో రావాలి, ఇక్కడ ఉన్న ప్రకృతి వ్యవసాయదారులందరినీ కలవాలి, వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరూ చేసేది నేను మళ్ళీ నా పొలంలో చెయ్యాలి అనే ఆలోచన పోయిన సంవత్సరమే ఉంది. ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇంకా కొన్ని జాగ్రత్తలు నేర్చుకొని నా భూమిని ఆర్గానిక్ భూమిలా చేసి వీళ్ళ దగ్గర నేర్చుకొని చేసే ఉద్దేశంతో మెయిన్గా నేను అక్కడ రాజమండ్రి నుంచి వచ్చాను. రామచంద్రపురంలో నేను ఆర్గానిక్ స్టోర్ పెట్టదలుచుకున్నాను. ఇక్కడ ఈ రైతులు ఏవైతే పండిస్తున్నారో రకరకాల నవార బియ్యం, బహురూపి బియ్యం, ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను నా పొలంలో నా వరకైనా పండించుకొని నేను తినేలాగా, అలా నేను మారడానికి వీళ్ళ సహాయం కోరి నేను ఆ రోజు రాత్రి బయలుదేరి వచ్చాను. నిన్న ఈరోజు ఈ ఫుడ్ తిన్నాను. అమృతం అనేది ఎక్కడా లేదు, అమృతం అనేది ఇక్కడే ఉంది. నేను చూడండి, నా పళ్ళను అయితే ఎక్కడ ఏది మిగలదు, ఇంకా నాకలేదు ఇది. నిన్నైతే నీళ్ళు కూడా పోసుకొని తాగేస్తాను. జైలు సాంప్రదాయం ఏంటంటే పూర్తిగా తిని నీళ్ళు చెయ్యి కూడా కడుక్కొని పళ్ళు కడుక్కొని ఆ నీళ్ళు తాగాలి. నిజంగా ఇది అమృతం కాబట్టి, అది నేను రోజు వండేది విషం, ఇది అమృతం కాబట్టి అది కూడా పడే బుద్ధి కాక నేను తాగాను. నిజంగా మీకు పిల్లలకి మీరు కోట్ల ఆస్తి ఇవ్వక్కర్లేదు, మంచి ఆరోగ్యం ఫస్ట్ ఇవ్వండి. చదువు బ్రెయిన్ ఆటోమేటిక్గా బాగుంటుంది, చదువు ఆటోమేటిక్గా వస్తుంది. చదువు కోసం మీరు లక్షలు కట్టుపెట్టక్కర్లా, ముందు ఆరోగ్యమే మహాభాగ్యం. అది లేనప్పుడు వాడు ఎంత చదివితే ఏం ఉపయోగం? ఫస్ట్ ఖర్చు ఏదైనా, ఇప్పుడు ఆర్గానిక్ రైస్ అయినా ఏమైనా రేట్లు ఎక్కువ, 10 రూపాయలు ఎక్కువ చీప్గా వస్తున్నాయి అనుకుంటున్నారు. అంటే విషం అనేది చీప్గా వస్తే విషం తింటారా? కొంచెం 10 రూపాయలు పెట్టి మంచిదే పెట్టాలి. మీ అబ్బాయి శరీరమైనా మీ ఫ్యామిలీ ఇదైనా ఎన్నో కోట్లు విలువైన ఆర్గాన్స్ అవి. ఆ ఆర్గాన్స్ని కాపాడుకుంటూ మంచి ఫుడ్ పెట్టడానికి
దాన్ని బతికిస్తారని, మీరు హ్యాపీగా బతికి ఈ పర్యావరణాన్ని బాగా చేస్తారని, పొల్యూషన్ తగ్గించి, ఈ పొల్యూషన్ పంటల వలన పిచ్చుకలు, బర్డ్స్ అవి కూడా చచ్చిపోతున్నాయి తిని. చాలా చాలా దారుణంగా ఉంది. మీరు మినిమంలో మినిమం మన తాతల కాలం అమ్మమ్మలు వండింది అది చూసైనా, నాకు తెలిసి అందరూ వ్యవసాయదారు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే అయి ఉంటారు. ఇప్పుడు ఎవరు అప్పటికప్పుడు సాఫ్ట్వేర్ పిల్లలు పుట్టరు అక్కడ. పూర్వం అంతా మన భారతదేశం అంతా వ్యవసాయ ఆధారిత దేశం ఇది. సో మీ అమ్మమ్మలు ఎలా ఉండారు, వాళ్ళు బీరకాయ వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళ వంకాయ వాళ్ళకి ఇచ్చారు దొడ్లో వండినవి. అట్లాగే మీరు కూడా వీలైతే చిన్న ప్లేస్లో టెర్రస్ గార్డెన్ అయినా పెంచండి. కొంచెం ప్లేస్లో 4 కుండీలు పెట్టుకొని ఆ కూరతో స్టార్ట్ చేయండి. అలా మీ ఫుడ్ మీరు తయారు చేసుకున్నంత ఉత్తమం ఏదీ లేదు. మీరు తయారు చేసుకోలేకపోతే మీకు మంచి వ్యవసాయదారులు, ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోండి. మీ ఆరోగ్యానికి మీరు ఖర్చు పెడితే మీ శరీరం మీకు 100 ఏళ్ళు సుఖంగా ఉంటుంది. లక్షల హాస్పిటల్ పోయక్కర్లేదు. హాయిగా నవ్వుతూ తిరుగుతూనే మనం వెళ్తాం. అంతేగాని బెడ్ మీద ఆ ఐసీలు ఆ లక్షలు ఖర్చు పెట్టి అలాంటి చావులు మనకు ప్రశాంతంగా తిరుగుతూ నవ్వుతూ హ్యాపీగా పోతాం. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.